హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు 28th అండ్ ఇట్స్ మండే. నేను మార్నింగే సూపర్ యాక్టివ్గా ఉన్నాను. యాక్టివ్ కంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ అని చెప్పొచ్చు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నది ఇప్పుడు ఐఎమ్ గెటింగ్ దట్. ఇంకా ఆర్డర్ రాలేదు. నాకు కావాల్సినవి ఎప్పుడు లేట్ అవుతాయి, నాకు అదే నచ్చదు అనమాట. అమెజాన్లో నేను నిన్నటి నుండి చెక్ చేస్తున్నాను కాన్స్టెంట్గా, వస్తుందా మళ్ళీ డిలే అవుతుందా అంటే. మనకి ఇష్టమైనవి ఎప్పుడు అట్లా ఒకరోజు పోస్ట్పోన్ అవుతాయి, పెద్ద ఇంపార్టెంట్ కానివి ఒకరోజు ముందే వస్తాయి అనమాట. నేను మీకు చూపించను ఏంటి అని చెప్పేసి, ఐ జస్ట్ క్లోజ్ ఇట్. బట్ యా, అరైవింగ్ ఏదో ఉంది చూడండి, 9 PM అని ఉంది ఏకంగా. ఇక్కడ మీకు కనిపించిందో కనిపించలేదో, చేత్తో క్లోజ్ చేసినాను. ఎట్లనో మీకు బ్లాగ్లో ఫర్దర్గా అర్థమైపోతుంది. మేబీ టైటిల్లోనే అర్థమైపోయి ఉంటుందేమో, నాకు తెలీదు. చాలా మెంబర్స్ కొంచెం గెస్ వర్క్ కూడా చేసింటారు, బికాజ్ యూ గైజ్ ఆర్ షార్ప్. అండ్ మళ్ళీ నెక్స్ట్ రోజు ఇంకొక బ్లాగ్ వస్తుంది, అండ్ నేను ప్రీ షూట్ చేసి పెట్టుకున్నాను. సో మీరు అందరు కన్ఫ్యూజ్ అవ్వకండి. దాంట్లో కొంచెం కొంచెం వెనకలు జరిగినట్టు ఉంటాయి కదా, బ్యాక్ అండ్ స్టోరీస్ అవి ఉంటాయన్నమాట. సో అందుకే వెయిట్ చేస్తున్నాను. నేను ఇంకా ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు, లిటరలీ బ్రష్ కూడా చేయలేదు. వచ్చిందేమో అని చెప్పేసి ఫస్ట్ మా మమ్మీని అడిగాను అనమాట, మమ్మీ ఏమైనా ఆర్డర్ వచ్చిందా అని. అంటే అదొకటే కాదు, ఇంకా చాలా వస్తున్నాయి. అవన్నీ నేను మీకు తర్వాత ఎప్పుడని చూపిస్తాను. కానీ ఈరోజు అయితే నేను తీసుకోలేదు, ఇట్స్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ అజిత్. సో ఏమిచ్చాడు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు వెయిట్. నేనే వెయిట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా తప్పదు, మనకు అది రావాలి, నేను మీకు చూపించాలి. సస్పెన్స్ ఏం పెట్టాను, ఇదే వ్లాగ్లోనే చూపించేస్తాను. ఫస్ట్ అయితే మనం ఫ్రెష్ అప్ అవుదాం. లిటరలీ నేను ఇంకా బెడ్ కూడా సర్దలేదు. సో నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటా, ఎగ్జైట్మెంట్ అనేది ఎక్కువ ఉండి ఇంకా బెడ్ సర్దలేదు. సో బెడ్ అంతా నీట్ క్లీన్ చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి, కొంచెం ఈ ఫేస్ని ప్రెజెంటబుల్గా పెట్టుకొని లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. అంత లోపలన్నా వస్తుందేమో, హోప్ ఫర్ ద బెస్ట్. త్వరగా రావాలి. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఆ ఫీలే వేరు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకైతే మీ అందరికీ తెలుసు ఫేస్ వాష్ ఏది యూజ్ చేశాను, డర్మావైట్ స్కిన్ క్లెన్జర్ యూజ్ చేశాను అనమాట. సో దిస్ ఇస్ రియలీ జెంటిల్, చాలా బాగా పనిచేస్తుంది నా స్కిన్ టైప్కి అయితే. అంటే నాకు కొంచెం బ్రేక్అవుట్స్ అవి ఇవి అవుతుంటాయి కదా, నాకైతే బాగా వర్క్ చేస్తుంది అండ్ జెంటిల్ ఉంటుంది స్కిన్ మీద. అండ్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా ట్రై చేయకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి. ఐ ట్రైడ్ అండ్ ట్రస్టెడ్. చాలా మంచి ప్రోడక్ట్, నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఎన్ని ట్యూబ్స్ కొట్టారో నాకే తెలీదు. ఐ లవ్ దిస్ ప్రోడక్ట్. ఇంకా ఒకటి ఆర్డర్ కూడా పెట్టుకున్నాను నేను. సో మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసేసుకున్నాము, ఎందుకంటే మనం కిందికి వెళ్ళి ఇప్పుడు ఎలాగో పెద్ద చేసే పని ఏం లేదు, ఇంకా నా ఆర్డర్ రాలేదు కాబట్టి. సో మాయిశ్చరైజర్కి ఐఎమ్ యూజింగ్ న్యూట్రిడమ్ విటమిన్ ఈ మాయిశ్చరైజర్ ఫేస్కి. సో ఫేస్కి నాకు అదే ఇష్టం అనమాట. ఆల్రెడీ చేతిలో రెడీగా పెట్టుకున్నా, మీ అందరికి కూడా చూపిస్తే కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పేసి. ఐఎమ్ జస్ట్ షోయింగ్. మంచిగా అప్లై చేసుకుంటా. మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా డెఫినెట్లీ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే సర్టెన్ ఏజ్ తర్వాత మన ఫేస్ డ్రై ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ ఫ్రమ్ ఎర్లీ ఏజ్ లైక్ 22 ఎప్పుడైనా మీరు మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ డెఫినెట్గా అప్లై చేయాలి. సో డోంట్ స్కిప్ దట్, ఓకేనా. ఫేస్కి నెక్కి అప్లై చేసుకున్నాము, కానీ హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవాలి కదా. దానికోసం నేను డర్మావీవ్ మాయిశ్చరైజింగ్ లోషన్ యూస్ చేస్తున్నాను. ఇదేంటంటే ఇంట్లో కూర్చొని షేవింగ్లు వ్యాక్సింగ్లు ఈ మధ్య బాగా ఎక్కువ అయ్యాయి కదా, ఇది ఉంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. హ్యాండ్స్ అన్ని చాలా ఫుల్ స్మూత్ అండ్ మాయిశ్చరైజర్ ఉంచడానికి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇలా వ్యాక్సింగ్ అండ్ షేవింగ్ చేసుకున్నప్పుడు ర్యాషెస్ రాకుండా ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఎనీ ప్రోడక్ట్, కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చి ఉంటాను, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసి యూ కెన్ బై. అండ్ ఎలా ఉందో నాకు డెఫినెట్లీ చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ నేను చెప్పడం చూసి యూస్ చేసి. మార్నింగ్ హాయ్, బాగున్నారా అందరు? మమ్మీ, నా ఆర్డర్స్ ఏమైనా వచ్చినాయా? ఏం రాలే ఈరోజు. చూడు, నేను చెప్పినా కదా నాకు కావాల్సినప్పుడే లేట్ వస్తాయి అవి. డైనింగ్ టేబుల్ అంతా రెడీ చేపిస్తాను పొద్దున్నే. ఇంకా అంతా అయిపోయింది, పాలిసులు అన్నీ అయిపోయినాయి. లోపల ఇది వైట్ పెయింట్ వేయమని చెప్పా. లోపల వేయలేదా? అంటే లోపల వెన్నీర్ కాదా వేసింది? ఎక్కడ వైట్ పెయింట్? వెన్నీర్కే వైట్ పెయింట్ లోపల. ఓకే. ఇట్లా వుడ్ కనపడకుండా వైట్ పెయింట్. మేడం ఎవరు వేయించుకోరంటే నాకు వెళ్ళచ్చు. అవును, ఎందుకు? మా వుడ్డే బాగుంటుంది కదా, వైట్ పెయింట్ ఏం బాగుంటుంది? వుడ్ చెక్కలా కనపడుతుంది ఏమన్నా ఇట్లా చూసినావు అంటే. ఎందుకు వైట్ అయితే వైట్ కాంట్రాస్ట్ కనపడే కంటే చెక్క కనపడేదే బెటర్ అనుకుంటా. వద్దు, బాగుండదు. వద్దా? ఏమో బని ఇష్టం. చీరలు చూడు బాగా వచ్చినాయి. ఇవన్నీ మన ఓల్డ్దే అనమాట. మళ్ళీ ఇప్పుడు మనము కొన్నా కానీ ఇట్లా రావు కదా, ఫెన్సింగ్ చూసినా పోయి. ఇవన్నీ మనం అప్పుడు టీక్వి తీసుకోండి. సో ఎన్ని ఇయర్స్ అయింది?
18 years అయితే ఉంటుంది. యా 18 years దగ్గర అయితే ఉంది. సో ఆ క్వాలిటీ ఫస్ట్లోనే అనంతపూర్ వచ్చినప్పుడు తీసుకున్నాం. అప్పట్లో 10,000 అనమాట. ఇప్పుడు అది 60 అది కాక చూసాం కదా పిన్ని వాళ్ళకి అన్ని ఏమంటారు క్వాలిటీ బాగాలేవు, క్వాలిటీ బాగాలేవు, ఏమో అంటారు వుడ్ అది అవే ఉన్నాయి కానీ టీకు తక్కువ ఉన్నాయి కదా. అవును టీకి తక్కువ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ఏంటంటే స్టాక్ సరిగ్గా రావట్లేదు, అందుకే నచ్చలేదు. అందుకని ఇంకా ఇవే రెడీ చేపించేసిన. ఇవి కుషన్లు వస్తే ఇంక ఈరోజు టేబుల్ కుషన్ ఆర్డర్ ఇచ్చినాము చేసిన. తీసుకొచ్చినారు వాళ్ళు. కింద సైడ్ బ్లాక్ వేయమన్నా నేను, క్లాత్ వేయకుండా మళ్ళీ పంపించిన ఆయనకి. అట్లా అన్ని డబల్ పనులు అన్ని వాళ్ళు చెప్పినవి చేయరు, డబ్బులేమో తీసుకుంటారు, చెప్పినవి చేయరు. అందుకనే మనం అన్ని దగ్గరుండి చూసుకోవాలి, లేకపోతే ఊరికే బిస్కెట్ అవుతాం. ఎందుకంటే ఇన్ని రోజులు ఇంట్లో చేయించుకొని ఊరికే చిన్న దానిలో కాంప్రమైజ్ అయ్యింది ఎందుకు చెప్పండి. సో ఇవి మీకు గుర్తున్నట్టయితే ముందు డార్క్ షేడ్స్ లో ఉండే ఇది సెట్ చూసింటారు అందరికి తెలుసు. కానీ ఇప్పుడు ఇదంతా ఇది కాబట్టి మళ్ళీ అంటే ఇది ఎన్ని రోజులు పెట్టిందో తెలుసా మీకు రుద్దేది? 15 days పైన 15 days బట్టి ఉంటుంది. బయట కూర్చొని చేస్తూనే ఉన్నారు, ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఒకటే 15 days పట్టింది రుద్ది. అది ఫస్ట్ ఈ కలరే ఉన్నాయి అది మంది తెచ్చినప్పుడు. మళ్ళీ దానిపైన వాళ్ళు రుద్దకుండా ఏం చేసినారు, మామూలు ఆ పాలిష్ వేసినారు. రెండు కలిపి అతక్కపోయినాయి. దానికి అతక్కపోయి ఏదో అయిపోయింది మొత్తానికి. వాళ్ళు చేస్తారు, నాకు అంత తెలియదు ఏమైంది ఏమని చెప్పేసి. బయట చేస్తా అంటే ఏందబ్బా డైనింగ్ టేబుల్ ఇన్ని రోజులు చేస్తున్నారు అనుకున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే మా డాడీకి ఫస్ట్ డైనింగ్ టేబుల్ రెడీ కావాలా అని. ఎందుకంటే కింద కూర్చొని చాలా 6 months అవుతుంది, కష్టం కదా తినడం. సోఫాలో మంచాలో కూర్చొని బేజారు అయిపోయింది. మా డాడీకి నచ్చదు బెడ్ మీద కూర్చొని, అందుకే ఇంకా కిందనే కూర్చొని నుంచి టేబుల్ అలవాటు అట్లని. ఇంకా దీంట్లో కుషన్లు ఒకటే వచ్చేస్తే రెడీ అయ్యి అక్కడ వేపిస్తాం. దాని మీద ఒక గ్లాస్ ఉంటుంది యాక్చువల్లీ. ఆ గ్లాస్ క్లీన్ చేయించిన అందులో స్టోన్స్ వేపిస్తానమ్మా మళ్ళీ. లేదు స్టోన్స్ వేపిస్తే పైన మనకి ఆడ వెన్నీరు వచ్చింది కదా, అందుకనే. అవునవును ఎంత వచ్చినారు వాళ్ళు ఆ డైనింగ్ టేబుల్ తీసుకుపోయేకి వచ్చినారు. నా ఆర్డర్స్ మాత్రం రాలేదు. ఇంకా చూస్తే ఒకసారి వాళ్ళకి కాల్ చేస్తాను, నెంబర్ ఇచ్చినారు. చూద్దాం, నాకు తెలిసి ఎక్కువ ఉన్నాయి కదా ఆర్డర్స్. మమ్మీ అదే మమ్మీ అజిత్ ఇచ్చినాడు చూడు అది. అదే అది వస్తే ఇంకా ఓపెన్ చేసి చూపించాలా. ఇంకా రెడీ కూడా కాలేదు, ఇట్లానే ఉన్నా. వాళ్ళు వచ్చేసరికి నేను ఫ్రెష్ అప్ కూడా అయిపోతాను. నేను రెడీ, మేము పొద్దున్నే 5కి వెళ్ళి. మా మమ్మీ నేను మార్నింగ్ వస్తే కిందికి ఇట్లనే ఉంటుంది, నేను లేట్గా వస్తే ఇంకా నైటీలో వంట చేయాలి కదా. 9:30 లోపల నాది పూజ వెళ్ళొచ్చిన, పొంగలి చట్నీ, దోశకు నానేసిన. పొంగల్ ఈ రోజు అట్లయితే బ్రేక్ఫాస్ట్ చేసిన అంతే. దోశ ఇడ్లీ పిండి రెడీ చేసుకోవాలి. అదే గుడికి పోతాను ఈ మధ్య, గుడికి కూడా పోయేస్తుంది. గుడికి రోజు చీర కట్టుకొని పోతుంది, అట్లనే వస్తుంది. కానీ నేను వచ్చేసరికి ఈ అమ్మ వచ్చేళ్ళకి ఒక రోజు 10:30 అవుతుంది, ఒకసారి 11 కూడా అవుతుంది. ఇవి ఏమంటారు ఆయిల్ ఫుడ్ చేస్తే ఇవి చీరలు కట్టాలి. లేదండి ఆప్రాన్ ఉంది, వేసుకోదు. అవి తెచ్చి పెట్టిందంటే ఒక్కసారి వాడిద్ది, ఎందుకు వేసుకోవాలి? అవేమో నచ్చలే, ఇట్లా ముందుకు వచ్చినట్టుంటే అట్లేదు. సర్లే బ్రేక్ఫాస్ట్ అన్నది తింటా. Nobody told me to settle down. Day nights and late nights don't kid around. But there's something about you I like, about you I like. You're crazy for saying I should slow down, but maybe I'm escaping the love we found. There's something about you, something. నాకు లిటరలీ ఇంతకంటే బెటర్ ప్లేసే దొరకలేదు ఈ బాక్సెస్ అన్ని ఓపెన్ చేసి చూపించడానికి. ఇట్స్ హెవీ గైస్, నిజంగానే బరువు ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేయాలి. దీంట్లో ఏముంది అని చాలా మెంబర్స్ అనుకుంటూ ఉంటారు కదా. ఇదే నాకు అజిత్ ఇచ్చిన గిఫ్ట్, ఇదే అంటున్నావు ఫస్ట్ చూపి అనుకుంటున్నాను, నాకు అర్థమైంది. సో లెట్ మీ షో యూ దిస్ వన్. అసలు అంత బరువు ఉంటుంది అయితే నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇవన్నీ అజిత్ ఇచ్చినవే కాదు, దీంట్లో కొన్ని నేను కూడా కొనుక్కున్నాను అనమాట. ఐ హ్యావ్ మై పెయిర్ ఆఫ్ సిజర్స్, మర్చిపోకుండా తెచ్చుకున్నా. అంటే కొంచెం మాత్రం తట్టుకోలేక ఇది ఓపెన్ చేసి చూసేసాను ఆల్రెడీ. మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను. యాక్చువల్లీ నాకు ఫ్రీ వచ్చింది. సో ఫస్ట్ చిన్నవి చూపించేసి తర్వాత పెద్ద చూపిస్తాను, ఓకేనా? ఇది కూడా నిన్ననే ఓపెన్ చేసా. ఆజియోలో సేల్ రన్ అవుతా అంటే తీసుకున్నాను అనమాట. ఈ గ్లాసెస్ చాలా బాగున్నాయి కదా, వెరీ కూల్. ఇఫ్ ఇన్ కేస్ మీకు నాలాగే కొంచెం పెద్ద షేడ్స్ ఇష్టం అయితే డెఫినెట్లీ తీసుకోండి. అండ్ ఇది మా ఫ్రెండ్ దగ్గర ఉండింది అనమాట బ్రాండ్. సో తను చెప్పింది బాగుంటాయని, అంటే నేను చూసాను కూడా తను పెట్టుకోవడం. అలాంటివి నేను ఎగ్జాక్ట్లీ తీసుకుందాం అనుకుంటే నాకు దొరకలేదు. తను ఇంకా చాలా బాగున్నాయి నాకంటే.
లింక్ ఉంటే డెఫినెట్లీ ఇస్తాను. సో ఇవైతే నేను తీసుకున్నాను అనమాట. నాకు తెలుసు ఇలా డైరెక్ట్గా చూస్తే పెద్దగా అనిపిస్తుంటాయని చెప్పేసి, కాకపోతే వెస్ట్రన్ అవుట్ఫిట్స్లోకి చాలా పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఎలాగో నాకు కొంచెం పెద్దగా అంటే ఇష్టం కాబట్టి ఐ రియలీ లైక్ దిస్ వన్. అండ్ ఇంకొక పెయిర్ ఆఫ్ షేడ్స్ కూడా వచ్చాయి. అండ్ లుక్ అట్ ద పౌచ్, ఎంత మంచిగా ఇచ్చారు కదా. అండ్ బెస్ట్ డీల్ రన్ అవుతుంది అనుకుంటా, నాకు తెలిసి ఆజియోలో ఏదో సేల్ రన్ అవుతుంది మొత్తానికి. ఆజియోలో ఎప్పుడు మనకు సేల్స్ ఉంటాయి. బై ది వై ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు, ఆజియో సైడ్ నుండి మనం కొనుక్కున్నాం ఇవి. ఇంకొక పెయిర్ ఆఫ్ గ్లాసెస్ కూడా వచ్చాయి. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు నేను, ఇప్పుడు ఓపెన్ చేస్తా. అసలు మన వీడియోలో ఒక్కటైనా ఉండాలి కదా అన్బాక్సింగ్ ఖచ్చితంగా. అంటే అది అట్లా కుదిరిపోతుంది, కావాలని ఏం కాదు. ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. అప్పుడప్పుడు ఒకటొకటి వస్తూ ఉంటాయి కదా. అందుకు పాపం మా హౌస్ హెల్ప్ ఇప్పుడే మొత్తం అంతా నీట్గా తుడిచేసి వెళ్ళిపోయింది. నేనేమో చెత్త వేస్తాను, మళ్ళీ నేనే క్లీన్ చేస్తాను. ఖచ్చితంగా అన్ని డస్ట్బిన్లో వేస్తే అయిపోతుంది. కొంచెం కేర్ఫుల్గా తీయాలి. ఇలాంటి గ్లాసెస్ నేను ఇంతవరకు కొనలేదు. నా గ్లాసెస్ ఇప్పుడు సడన్గా ఎందుకు కొన్నానంటే, యూజువల్గా నేను అన్నీ అజితో పెట్టుకునేదాన్ని, కానీ ఇప్పుడు నావి 2 పెయిర్ ఆఫ్ గ్లాసెస్ మిస్సింగ్ అనమాట. ఎక్కడికి వెళ్ళాయో నాకు తెలియదు, లిటరలీ నేను మర్చిపోయాను. కార్లో పెట్టిందే లాస్ట్ అనమాట. మీ అందరికీ గుర్తుందా, నా ఎడిటింగ్ గ్లాసెస్ అంటే మీ అందరికీ చాలా ఇష్టం కదా, అవి ఎక్కడో పోయాయి. కొద్ది రోజులు వెతికి ఒకవేళ కనపడకపోతే ఇంక కొత్తగా తీసుకోవాలి. అంటే అంత నెగ్లెక్ట్గా చెప్తున్నావు ఏంటి పోయా అనుకోద్దండి. లిటరలీ నేను లాస్ట్ చూసింది కార్లో. ఇంట్లో అంతా వెతికాను, నాకు కనిపించలేదు. కార్లో కూడా వెతికాను, ఐ కుడెంట్ ఫైండ్ దెమ్. దీనికి కూడా సేమ్ దాని లాంటి పౌచ్ ఇచ్చేసారు. ఇట్లా బాగుంది యాక్చువల్లీ పౌచ్ క్లారిటీ అంతా. ఐ మీన్ క్లారిటీ, పౌచ్ క్వాలిటీ చాలా బాగుంది. సో నాకు సింపుల్గా ఉంటేనే ఇష్టం అనమాట. సో దాంతోపాటు మనకు పౌచ్లో ఇట్లా ఒకటి ఇస్తారు. ఇదేంటి, మనము గ్లాసెస్ క్లీన్ చేసుకోవడానికి ఒక సిల్క్ క్లాత్. ఇది పెట్టుకుంటా. ఇలా ట్రాన్స్పరెంట్వి తక్కువ తీసుకుంటూ ఉంటాను. సో ఇవి బాగా కనిపిస్తాయని ఐ కెన్ ఫీల్ దట్. ఓకే, సో చూద్దాం. ఎస్, బాగా కనిపిస్తున్నాయా? లైటింగ్ రిఫ్లెక్షన్ పడుతూ ఉందా ఏమన్నా? చూసి చెప్పండి, నేను అద్దంలో చూసుకుంటా తర్వాత. నాకు తెలిసి బాగానే ఉంటాయి. సో చూడాలి. ఇంకా ప్రస్తుతానికి మీకు క్లోజప్ లుక్ ఇస్తాను. మీకు నచ్చితే డెఫినెట్లీ టేక్. దీంట్లో ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ దీనికి పింక్ టింట్ ఉంటుంది. మోడల్ పెట్టుకున్నప్పుడు ఫొటోస్ ఉంటే నేను పక్కన యాడ్ చేయడం, లేదంటే కింద లింక్ ఉంటుంది కదా, ఒకసారి చెక్ చేయండి. వీటన్నిటి కోసం కంటే నేను ఒక పెద్ద దానికోసం చాలా చాలా ఈగర్లీ వెయిటింగ్. నేను కూడా మీలాగే ఎప్పుడెప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేయాలని ఉన్నాను. మై గాడ్, ఇట్స్ హెవీ. దీన్ని లిఫ్ట్ చేసి ఈరోజు నా వర్కౌట్ అయిపోయేలాగా ఉంది. సో మనం ఇప్పుడు లేట్ లేకుండా దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఐ నో వాట్ ఇట్ ఈస్. ఒక 5 సెకండ్స్ టైం ఇస్తాను, గెస్ట్ చేయండి. ఓకే, నా కింద కామెంట్ సెక్షన్లో చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, 5 4 3 2 1. ఏదో గెస్ట్ చేసేసారా? చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి. I get too drunk and too scared and lie to you. If only you knew I would die for you. One of us gotta say the obvious. Nobody loves me better, yeah. I get too drunk and too scared and lie to you. If only you knew I would die for you. One of us got. అర్థమైపోయిందా అందరికి ఏం తీసుకున్నాను? ఐ మీన్ అజిత్ ఏం గిఫ్ట్ ఇచ్చాడో. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అజిత్ దీనికి అస్సలు ఒప్పుకోడు. ఎందుకు ఓన్లీ బ్లో డ్రైయర్ హీట్ స్టైలింగ్ చేయడానికి అంత కాస్ట్ అవసరమా అంటాడు. కానీ లాస్ట్కి ఒప్పుకున్నాడు అనమాట. బేసికలీ దీంట్లో ఏమంటే ఒక బాడీ ఉంటుంది అండ్ ఫ్యూ ఏమంటారు దానిలోని అటాచ్మెంట్స్ ఉంటాయన్నమాట. ఆ అటాచ్మెంట్స్తో మనం కర్ల్ చేసుకోవచ్చు, స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు, స్మూతింగ్ అట్లా ఏవైనా చేసుకోవచ్చు. కాకపోతే కాస్ట్ అయితే చాలా ఎక్కువ. ఇట్స్ 43,000. సో దాంతోపాటు నాకు దీంతో సెట్తో పాటు యూజువల్గా అయితే ఫ్రీ రావడం చాలా తక్కువ. నాకైతే 2 ఎక్స్ట్రా బ్యారెల్స్ కూడా ఫ్రీ వచ్చాయి. కాకపోతే అవి రెడ్ కలర్లో రాలేదు, పింక్లో వచ్చాయన్నమాట. నేను చెప్పాను కదా 2 కలర్స్ ఉంటాయని చెప్పేసి. ఏవో ఒకటి ఫ్రీ వస్తే తీసుకోవడమే ఇంపార్టెంట్ కదా. సో ఇట్లా 2 వస్తాయన్నమాట. ఇలాంటి బ్యారెల్స్ ఏంటంటే ఇప్పుడు నేను చాలా వీడియోస్ చూసాను అసలు తీసుకోవాలా వద్దా ఇప్పుడు అని. కానీ ఫైనలీ ఐ మేడప్ మై మైండ్ తీసేసుకోవాలి అని. సో అజిత్ ఇంకా నేను గిఫ్ట్ ఇస్తాను, నువ్వేం తీసుకోవద్దు అని చెప్తే నేను కూడా ఓకే అనేసాను. మీకు ఇంకొకటి చెప్తున్నాను, చాలా మనీ ఇది హెయిర్కి అనుకోవచ్చు మీరు. నేను 5 years నుండి
దాదాపు వీక్లీ ట్వైస్ అయినా హీట్ స్టైలింగ్ చేస్తాను. సో ఐ థింక్ ఇట్స్ ఏ గుడ్ డెసిజన్ నేనైతే, ఎందుకంటే హీట్ స్టైలింగ్ ఎక్కువ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అండ్ హెయిర్ డ్యామేజ్ కూడా కొంచెం తగ్గుతుంది అని విన్నాను. అదొక్క రీజన్ తీసుకున్నాను అండ్ త్వరగా కూడా కంప్లీట్ అయిపోతుంది. సెమీ డ్రై ఫామ్లో ఉన్నప్పుడే హెయిర్ స్టైలింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ టైం ఇది వాడే వాళ్ళకి అస్సలు నచ్చదంట, ప్రాక్టీస్ చాలా కావాలి అన్నారు. నేను ఇప్పుడే దీని గురించి రివ్యూ ఏమి ఇవ్వను, నాకు నచ్చిందా నచ్చలేదా అని. అట్లీస్ట్ ఒక మినిమం 2 months అన్న వాడిన తర్వాత నేను చెప్దాం అనుకుంటున్నా. ఈ గ్యాప్లో ఇఫ్ ఇన్ కేస్ మీరు కొనాలి అనుకుంటే మాత్రం కొనకండి, ఎందుకంటే చిన్న అమౌంట్ అయితే అస్సలు కాదు. నేను ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు మీరు ఇది కొనండి అని. మీకు ఒకవేళ తీసుకోవాలి పక్కా అనుకుంటే డెఫినెట్లీ తీసుకోండి, బట్ డు నాట్ ఫోర్స్ యువర్ బ్రదర్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎవరిని ఫోర్స్ చేయకండి నాకు ఇది కావాలి అని. సో అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ ద గిఫ్ట్ దట్ మై లిటిల్ బ్రదర్ గేవ్ మీ. క్లోజ్అప్ షాట్స్ చూపిస్తా ఆగండి. Too drunk and too scared and lie to you. If only you knew I would die for you. One of us gotta say the obvious. Nobody loves me better, yeah. I get too drunk and too scared and lie to you. If only you knew I would die for you. One of us gotta say the obvious. Nobody loves me better. Nobody loves me better. Nobody told me to settle down. ఆఫ్టర్ 1.5 hours అట్లా షూట్ చేస్తున్నట్టున్నాను. ఫైనల్లీ నా కర్ల్స్ చేసుకోవడం అంతా కంప్లీట్ అయిపోయింది. కర్ల్స్ అయితే చాలా బాగా వచ్చాయి. యాక్చువల్లీ నేను డైరెక్ట్గా కర్లర్ యూస్ చేసేసాను, పైన ఏమైనా ఫ్రిజ్ వస్తుందా రాదా అని చూడడానికి, కానీ ఆ ఫ్రిజ్ ఏం రాలేదు, మామూలుగా టేక్ డౌన్ చేసేసింది అనమాట. కానీ ఇప్పుడే నేను నా 100% ఒపీనియన్ అయితే ఇవ్వలేదు. నాకైతే బాగా నచ్చాయి కర్ల్స్. మరి ఎన్ని రోజులు ఉంటాయి ఏంటి అనేది చూడాలి. కాకపోతే స్పేస్ అంతా ఎక్కువ ఆక్యుపై చేసేసింది, మొత్తం అక్కడ డైసన్ ఉంది. అండ్ ఇంకొక మెయిన్ డిఫెక్ట్ ఏంటి అంటే, అట్లీస్ట్ మా ఇంట్లో, చాలా మెంబర్స్ ఇంట్లో ఉంటుందో నాకు తెలియదు, దీనికి ఇది వస్తుంది కదా మనము స్విచ్ బోర్డ్ ప్లగ్ చేసేది, అది చాలా పెద్దదన్నమాట. లుక్ ఎట్ ద సైజ్. అండ్ ఆ సైజ్ని మా ఇంట్లో ఫస్టే పడేసా. ఇట్స్ ఓకే ఆ ఇంట్లో ఆ ఇంట్లో కాదు, మా ఇంట్లో అలాంటి పెద్ద సైజులు ఏవి లేకపోవడము. సో వెంటనే తెప్పించాను, ఇంకా ప్రస్తుతానికి ఆ జుగాడ్ సెటప్ ఏదో పెట్టేసాలండి టెంపరీకి. సో నా రూమ్లో ఇలాంటిది ఫిట్ అయ్యేది ఒకటి పెద్దది పెట్టించాలి అని చెప్పారు డాడీకి. ఇంకో 2 daysలో పెట్టిస్తామన్నారు. లేదంటే నేను డైసన్ యూస్ చేసే ప్రతిసారి డెఫినెట్గా ఇలా పెద్దది డెఫినెట్గా ఉండాల్సిందే అనమాట ఇంట్లో. సో అది విషయం. ఫస్ట్ నేను నేను పైన ఏమైనా స్ట్రైట్నింగ్ చేసుకొని కర్ల్స్ చేద్దామా అని ఆలోచించాను, కానీ అవసరం లేదు, డైరెక్ట్గా చేసేసాను అనమాట. ఇంకా స్ట్రైట్నర్ యూస్ చేస్తే అంత కాస్ట్ పెట్టి డైసన్ కొనే అవసరం ఏముంది. అది యాక్చువల్లీ ఎక్కువ నడవడానికి అవ్వట్లేదు, బికాస్ ఈరోజు మార్నింగ్ నేను పార్సల్ తీసుకునేటప్పుడు మాది గడప హైట్ పెరిగింది కదా, ఆ హైట్ నాకు అలవాటు అయిపోయి బై మిస్టేక్ దానికి డాష్ ఇచ్చా అనమాట. సో థంబ్నెయిల్ నొప్పిస్తోంది ఇది, అందుకు రెస్ట్ కాసేపు అలా కూర్చొని ఇప్పుడే జస్ట్ లేచి వ్లాగ్ స్టార్ట్ చేసా. బట్ ఐ లైక్ ద కర్ల్స్, వాల్యూమ్ ఎక్కువగా అనిపిస్తుంది. లెట్స్ సీ నచ్చుతుందో నచ్చదో, నచ్చినా నచ్చకపోయినా కొన్న తర్వాత ఇంకేం చేయలేము. Too drunk and too scared and lie to you. If only you knew I would die for you. One of us gotta say the obvious. Nobody loves me better. రెడీ అయిపోయిందా డైనింగ్ టేబుల్? అయిపోయింది. ఈరోజు మొత్తం కంప్లీట్ చేసింది. కుషన్స్ కూడా అన్నీ వచ్చేసినాయి. నేను ఈరోజు రావనుకున్నా, వచ్చినాయి. కుషన్ కలర్ చేంజ్ చేసిన, మళ్ళీ చూపిస్తాలే క్లోజప్లో. అంటే మెయిన్ ప్లస్ ఏమంటే, ఇక్కడ ఈ ప్యాటర్న్ డిజైన్ పైన రూఫ్ డిజైన్ రెండు మ్యాచ్ అయ్యేలాగా చేపించినాము. చాలా బాగుంది. ఇక్కడ ఇప్పుడు స్టోన్స్ రేపించినాం, మళ్ళీ స్టోన్స్ చూసి బోర్ కొట్టింది. ఇంకా అక్కడ కూడా స్టోన్స్ ఉన్నాయి. సో చాలే అని చెప్పేసి దీనికి పైన రూఫ్ కి మ్యాచ్ అయ్యింటే చాలా బాగా కనిపిస్తుంది యాక్చువల్లీ.
అమ్మ ఫోన్లో ఈ రోజు నుండి ఇంకా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినచ్చు. తినచ్చు. అంటే కూర్చొని తినడానికి కాదు, ఎక్కడైనా కూర్చొని తినేదే, కాకపోతే వడ్డించేదే కష్టం అయిపోతుంది. డైనింగ్ టేబుల్ అయితే అన్నీ ఒక చోట పెడితే ఎవరికి కాల్చినట్టు వాళ్ళు పెట్టుకొని తినేస్తారు అంతే కదా. తినేస్తారు, అదే అదే. అన్నీ కింద పెట్టాలా, మళ్ళీ అన్నీ బెడ్రూమ్లో నుండి కిచెన్లోకి తీసుకెళ్ళాలా, అది ప్రాబ్లం. అది కూడా పెట్టేస్తే మార్పియాలి. అది కొంచెం అద్దం షింక్ దగ్గర అద్దం ఉంది కదా, అది కొంచెం పైనకి పెట్టి అలా కొంచెం కింది కొంచెం వాటర్ ఎగురుతున్నాయి అనమాట. సో అదొకటే ప్రాబ్లం. ఇది పైకి పెట్టి అన్ని రూమ్స్ లో వచ్చేసినాయి షింకులు, అన్ని వచ్చినాయి, ఒక్క నా రూమ్ లో తప్ప. నా రూమ్ లో ఒక్కటే బ్యాలెన్స్ పడింది. ఈ రూమ్ లో మనం అట్లాంటివి సెలెక్ట్ చేసుకున్నాం, ఏం చేస్తాం. దొరకలేదంటే ఈ రోజు కానీ పోయినాడు. దొరకలేదంట. ప్లస్ జాగువార్ అన్ని 24 days కి ఏదో బ్లాక్ చేసినాయంటే ఏవి పడితే పంపిస్తున్నారు అన్నారు. సో వేరేటివి ఆన్లైన్లో అజిత్ ఏవో చూసినాడు. నా రూమ్లో ఒకటే అయిపోతే ఇంకా అంటే ఫేస్ వాష్ అంతా నా రూమ్లోనే చేసేసుకోవచ్చు అనమాట, అన్నీ పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ లెంత్ తక్కువ ఉంది కదా, లెంత్ తక్కువ ఉండడంతో వాటర్ దీని మీదకి ఎగురుతున్నాయి. సో దీన్ని కొంచెం పైకి జరిపిస్తే సరిపోతుంది. అప్పుడే జరిపించుంటే సరిపోతుందా. ఆ రోజు చెప్తే నేను సరిపోతుందిలే అన్నారు. ఇప్పుడు ఎగురుతున్నాయి నీళ్లు. అవును, మన రూమ్ లో ఇట్లాంటి పెద్దది పెట్టి వెళ్ళమా అంటే మన ఓవెన్స్ కి వస్తుంది చూడండి. ఫ్రిడ్జ్ ఉంది నా బెడ్రూమ్ లో. ఫ్రిడ్జ్ ఇట్లా బాక్స్ ఉంది, సరిపోతుంది నీకు. నాకెట్లా సరిపోతుంది, అది పెట్టియాలి కదా. అదే బాక్స్ కొనకుండా అది పెట్టిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక బాక్స్ ఆల్రెడీ తెచ్చినారు నాకు. తెచ్చినారా? లేకపోతే ఎట్లా చేసుకుంటావా. అవునా, ఒకటి తెచ్చినారు, దాన్ని ఫిక్స్ చేయాలి అంతే. Drunk and too scared and lie to you. If only you knew I would die for you. One of us gotta say the obvious. Nobody loves me better, yeah. I get too drunk and too scared and lie to you. If only you knew I would die for you. One of us gotta say the obvious. Nobody loves me better. ఆల్మోస్ట్ నాప్ తీసేసుకుంటేదాన్ని, జస్ట్ మిస్. తర్వాత గుర్తొచ్చింది ఫైనల్ ఇంకా ఎడిటింగ్ ఉంది కదా అని చెప్పేసి, లాస్ట్ మూమెంట్ ఎడిటింగ్. ఇక్కడితో ఇంకా నా బర్త్డేకి వచ్చిండే గిఫ్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు నుండి నేను కూడా గిఫ్ట్లు కొనుక్కోను, చాలా ఇంక ఇప్పటికే ఎక్కువ అయిపోయాయి. అంటే హాల్స్కి అవి ఇవి ఇంకా నార్మలే అవుతూ ఉంటాయి అనమాట. కాకపోతే నాకు హాల్స్కి ఏంటంటే నచ్చినవి ఒకటే పెట్టుకుంటాను, నచ్చనివన్నీ నేను రిటర్న్ పెట్టేస్తూ ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా నచ్చితే పెట్టుకుంటారని చెప్పేసి. సో దట్స్ హౌ ఇట్ వర్క్. సో ఇప్పుడైతే డైసన్ని నేను రివ్యూ చేసి చూపించలేకపోయాను, ఎందుకంటే నాకే రాదు యూజ్ చేయడం. ఇంకా ఫస్ట్ టైం ఎందుకులేండి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం అని చెప్పేసి చేయలేదు. కానీ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫ్యాన్ ఆన్లో ఉంది, అందుకే జుట్టు మిడిల్లో అడ్డం వస్తుంది. ఇగ్నోర్ దట్ మెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు నిహారిక గారు అండ్ అద్వితి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే లైక్ దిస్ వీడియో, అలాగే సబ్స్క్రైబ్ చేసి కింద హ్యాష్ట్యాగ్ పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ పెట్టండి. ర్యాండమ్ కామెంట్ పిక్కర్లో మీ నేమ్ వస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ guys. See you in my next vlog. Bye. Stay positive, stay healthy and be kind to everyone. Me better. Nobody loves me better. Guess I'm just too scared to settle down. There'd be many nights I got too high and almost left town, but there's